హాయ్ అండి, నమస్తే. చికెన్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే తగినంత కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నేను అప్పుడే పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను ఫ్రెష్గా తీసుకున్నానండి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మొత్తాన్ని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని తీసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అలాగే పలావ్ ఆకు ఒక 3 వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా పసుపు. ఈ మొత్తాన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొద్దిగా వేగాక అల్లం పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఇందాక ఆల్రెడీ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మళ్ళీ కొద్దిగా తీసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగాక మనం ముందుగానే మసాలా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇవ్వండి, ఈ విధంగా మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న దాన్ని క్యాప్ పెట్టేసి ఒక 0.5% ముక్కలు మొత్తం ఉడికే వరకు క్యాప్ పెట్టేసుకొని ఉడకనివ్వాలి. విజిల్ తీసేసి నేను క్యాప్ పెట్టానండి. ఆ ప్రెషర్ మొత్తం పోయే వరకు ఒక 50% ముక్కల్ని ఉడికించుకోవాలి. నేను ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకున్నానండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. చూడండి, కొద్దిగా ఒక 50% ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలదిప్పుకుందాము. ముక్క ఒక 50% ఉడికిందండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలని వేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ ఉందండి, ముక్కలు అడుగున కొద్దిగా వాటర్ ఉంది. కొంచెం నేను గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కారం కూడా కొద్దిగా వేసుకున్నాను. ఆల్రెడీ ముక్కల్లో వేసుకున్నాను కారం, మళ్ళీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. ఒక 4-5 విజిల్స్ రావచ్చండి. ఇప్పుడు విజిల్ తీసేసుకొని ప్రెషర్ పోయినాక కాసేపు ఆగి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, టమాటా ముక్క బాగా ఉడికిపోయింది. ముక్కలకి ఆయిల్ సపరేట్ అయిపోయింది. సో మొత్తం బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చూసుకోవాలండి. సరిపోతే ఓకే, లేదు అంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం నాటుకోడి చికెన్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో మళ్ళీ నేను కారం కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా కొద్దిగా చూసి వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి చివరిలో వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా నాటుకోడి చికెన్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.